అందరి వాడిని, అలసత్వం వహిస్తే సహించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ శాఖ రివ్యూ జూమ్ మీటింగ్ లో మంత్రి పాల్గొని ప్రతి విద్యార్థిపై శ్రద్ధ తీసుకోవాలని, తరచుగా గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు తనిఖీలు చేయాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థికి అడ్మిషన్ తో పాటు యూనిఫామ్ మెటీరియల్స్ పంపిణీ చేయాలని, ఆర్థికాభివృద్ధి కోసం ఫెడరేషన్లు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, విశ్వకర్మ పథకం లబ్ధిదారులను గుర్తించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. ప్రతి విద్యార్థి అభివృద్ధే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని, పిల్లలు బాగుండాలి, అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. విద్యార్థులకు మౌలిక వసతుల్లో, భోజనం విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ, కమిషనర్, ఎన్జేపీ గురుకుల సొసైటీ కార్యదర్శి, ఆర్ఓసి ప్రిన్సిపల్, జిల్లా అధికారులతో నిర్వహించిన జూమ్ మీటింగ్ లో ఆయన పలు సూచనలు చేశారు. గురుకుల హాస్టల్ విద్యార్థులకు పరీక్షా సమయంలో ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించాలని, మెరుగైన ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు కృషి చేయడంతో పాటు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు. జాతీయ రోడ్డు భద్రతా మాసంలో భాగంగా అన్ని గురుకులాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం సూచించారు. కామన్ డైట్లో భాగంగా మార్చిన కొత్త మెనూ ప్రకారం భోజనం అందించాలని, అందుకు కావాల్సిన వంట సామాను, ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. క్వాలిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, తరచుగా తనిఖీలు చేయాలని ఆయన అన్నారు. ఈ 3 నెలలు చాలా ముఖ్యమని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అద్దె భవనాల్లో ఉన్న విద్యా సంస్థల్లో చిన్న చిన్న మరమ్మతులు ఉంటే చేయించమని భవనాల యజమానులను అడగాలని, ఇటీవలే వారికి అద్దె బకాయిలు సగం వరకు చెల్లించామని మంత్రి గుర్తు చేశారు. ఎవరైనా విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించకపోతే వేరే భవనాలను చూడాలని, సంక్రాంతి పండుగలోగా సమస్యలు ఉన్న భవనాలను ఖాళీ చేసి కొత్త భవనంలోకి మార్చాలని, అద్దె భవనాల నుంచి సొంత భవనాలు కల్పించడానికి వీలుగా ప్రభుత్వ స్థలాలను పరిశీలించాలని, గురుకుల విద్యా సంస్థల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, విద్యార్థుల భవితే ప్రభుత్వానికి ముఖ్యమని, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నత విద్యా ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దాలని, ఆహార పదార్థాల కొనుగోలు, నిల్వ, నాణ్యత, విద్యార్థుల ఆరోగ్యం, చదువు తదితర అంశాలపై ప్రతి నెల నివేదిక ఇవ్వాలని మంత్రి చెప్పారు. అన్ని ఫెడరేషన్లు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి బీసీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపు జరిగిందని, బీసీలను ఆర్థికంగా బలోపేతం చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, ఫెడరేషన్స్ ఆధ్వర్యంలో బీసీ వర్గాల అభ్యున్నతికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆయన అన్నారు. నాయి బ్రాహ్మణ రజిక ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇస్తున్న ఉచిత కరెంటు పథకం యథావిధిగా కొనసాగుతుందని, ఎవరికీ అసౌకర్యం కలగకుండా విద్యుత్ శాఖకు లేఖ రాయాలని మంత్రి సెక్రటరీకి సూచించారు. విశ్వకర్మ పథకం లబ్ధిదారులను గుర్తించాలని, కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ ద్వారా కులవృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించే విశ్వకర్మ పథకం గురించి అందరికీ అవగాహన కల్పించాలని, ప్రతి జిల్లా నుంచి 35,000 మంది లబ్ధిదారులను గుర్తించాలని, ఇప్పటి వరకు 33,000 దరఖాస్తులు చేయించిన నల్లగొండ జిల్లా అధికారిని అభినందించారు. మిగతా జిల్లాల అధికారులు త్వరగా లబ్ధిదారులను గుర్తించాలని, ఈ పథకంపై అవగాహన కల్పించడంలో వెనకబడిన వారికి ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్, కమిషనర్ బాల మాయాదేవి, మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి బడుగు సైదులు, సంయుక్త కార్యదర్శి తిరుపతి, మద్దిలేటి, ఇతర ఉన్నతాధికారులు, ఆర్సీఓలు, ప్రిన్సిపల్సు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.